హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటైతే మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీస్. అంటే ఇప్పటికే చాలా వరకు అయితే వచ్చేసాయి. మన ఫ్యూచర్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటైతే నిండిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కార్లు ఉన్నాయి కదా, సో డ్రైవర్ లేకుండా వాటంతటికి అవే నడపగల కాపబిలిటీ అయితే వాటికైతే వస్తుంది. అంటే అడాస్ అయితే కాదు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్నమాట. ఇటువంటి కార్స్ ఆల్రెడీ మనమైతే విన్నాము. కొన్ని కంట్రీస్ లో అయితే ఇలాంటి కార్స్ అయితే ఆల్రెడీ అయితే వచ్చేసాయి. ఇంకా మన ఇండియా కూడా ఇవి త్వరలోనే వస్తాయి. కేవలం కార్స్ ఒకటేనా అంటే కాదు, ఇంకా రోబోస్ కూడా అయితే రాబోతున్నాయి. ఈ రోబోస్ కూడా మనకు హెల్ప్ చేసే విధంగా అయితే రాబోతున్నాయంట. సో చూడాలి ఇది ఎంతవరకు కరెక్టో. ఇంకా రోబోస్ ఒకటే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ గా బాడీ గార్డ్స్ అయితే హ్యూమన్స్ అయితే ఉన్నారు. ఫ్యూచర్లో మన బ్రెయిన్ తోటి కంట్రోల్ చేసే బాడీ గార్డ్స్ కూడా రాబోతున్నారంట. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథ మాదిరి అయితే అనిపిస్తుంది, కానీ ఇప్పటికే ఇవన్నీ అయితే జరుగుతున్నాయి చాలా కంట్రీస్లో. సో ఇదంతా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. చాలా మంది అయితే దీనికి అలవాటు పడిపోతున్నారు. సో మనము దీన్ని భవిష్యత్ అనడం కన్నా ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. సో చూద్దాం మనము ఈ ఎపిసోడ్లో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. సరే అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదని మనం ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ ఎంఆర్ స్వర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ విషయం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అదే ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు చాలా అడ్వాన్స్ అయితే అవుతుంది. సో పాస్ట్ కొంచెం కొన్ని సంవత్సరాల బ్యాక్ వెళ్తే మనకు హే సిరి, ఓకే గూగుల్ అనే దాంతో అయితే స్టార్ట్ అయింది. సో అసిస్టెంట్ లాగా. సో వాటిని మనము ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే అది మనకు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇంకా దాన్నే డెవలప్ చేసుకుంటా మనకు ప్రస్తుతం ఏఐ అయితే వచ్చింది. ఇప్పుడు ఏఐ వచ్చేసి ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి తన ఓన్ గా ఆలోచించి మనకు ఆన్సర్ని అయితే ఇస్తుంది. ప్రస్తుతం ఏఐ చాట్బోట్, వాయిస్ అసిస్టెంట్, ఆటోమేషన్స్ విపరీతంగా అభివృద్ధి అయితే చెందుతున్నాయి. కానీ ఫ్యూచర్లో ఏఐకి మనకు మించిన తెలివితేటలు వస్తే అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే డాక్టర్లు వచ్చేసి ఏఐని యూజ్ చేసి ల్యాబ్స్ని అయితే రన్ చేస్తున్నారు చాలా కంట్రీస్లో. ఇంకా వాటి నుంచి వచ్చే రిజల్ట్స్ కూడా చాలా అక్యురసీ అయితే ఉన్నాయంట. ఇంకా టీచర్లు అయితే ఏఐని ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకైతే చెప్తున్నారు. ఫ్యూచర్లో ఏఐ అనేది ప్రతి ఒక్క సెక్టార్కి అయితే స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే అన్ని సెక్టార్స్లోకి ఇది ఎంటర్ అయితే మన భవిష్యత్తు ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే ఇంకా ఇది మన జాబ్స్ని అయితే తీసేసుకుంటుంది కదా. సో అదే అనమాట నా పాయింట్. దీని మీద సైంటిస్టులు ప్రతిరోజు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తానే ఉన్నారు. చూద్దాం ఫ్యూచర్లో మనకు ఈ ఏఐ అనేది ఫ్రెండ్ అవుతుందా లేకపోతే ఎనిమీ అవుతుందో మనము మన ఫ్యూచర్లో తెలుసుకోవాల్సిందే. ఇంకా మనం వచ్చేసి మన నెక్స్ట్ టాపిక్కి వెళ్తే క్వాంటమ్ కంప్యూటర్. ఇప్పుడు మనం యూజ్ చేసే చాలా వరకు కంప్యూటర్స్ వచ్చేసి చాలా సూపర్ స్పీడ్గా అయితే పనిచేస్తున్నాయి. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చాక ఇప్పుడు మనం యూజ్ చేసే కంప్యూటర్స్ చాలా స్లో అని అయితే మనకు అనిపిస్తుంది. సో అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మన కంప్యూటర్స్ వచ్చేసి జీరోస్ వన్స్ తోటి అయితే నడుస్తున్నాయి. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ అంట. చాలా కష్టమైన ప్రోగ్రామ్స్ అండ్ చాలా కష్టమైన వర్క్స్ని కూడా ఇది సింపుల్గా అయితే చేయగలుగుతుందంట. దీనివల్ల ఫ్యూచర్లో కొన్ని కొత్త మెడిసిన్స్ కూడా కనిపెడతారంట. ఇంకా స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇంకా చాలా స్పీడ్ అవుతాయంట. దీనిని హ్యాక్ చేయడం కూడా కష్టం అంట. ఫ్యూచర్లో అన్ని కంపెనీస్లో ఇలాంటి కంప్యూటర్స్ అయితే రాబోతున్నాయంట. సో ఇలాంటి కంప్యూటర్స్ అన్ని కంపెనీస్లో వస్తే ఇంకా టెక్నాలజీ అంతేకాకుండా వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అయితే అవుతాయి. ఇంకా మన టాపిక్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యూమనాయిడ్ రోబోట్స్. యాక్చువల్గా ఈ టాపిక్ వచ్చేసి చాలా మూవీస్లో అయితే మనం చూసాము. సో ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ మూవీస్లో ఫ్యూచర్లో ఇలాంటి రోబోట్స్ మన లైఫ్లో కూడా రాబోతాయంట. సో ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఎలా ఉందో అలా ప్రతి ఒక్కరికి ఒక రోబో అయితే ఉండబోతుందంట. సో చూడాలి అసలు ఎలా ఉండబోతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోబోస్ వచ్చేసి మనం ఏదైనా ఒక చోట మనం బుక్ మర్చిపోయినాం అనుకోండి, ఆ బుక్
జనరల్‌గా అయితే మనకు గుర్తుండదు. ఈ రోబోస్ వచ్చేసి మనకు ఆ బుక్ ఆ లొకేషన్‌లో ఉంది అని అవి గుర్తుపెట్టుకొని మనకైతే చెప్తాయంట. సో, దట్ మీన్స్ మనకు ఆ బుక్ ఎక్కడుంది అని అడిగిన వెంటనే అవి లొకేషన్‌తో కలిపి చెప్తాయో, లేకపోతే ఆ బుక్‌ని కూడా మనకు తెచ్చి ఇయ్యొచ్చు అవి లొకేషన్ గుర్తుపెట్టుకొని. సో, ఆ రేంజ్‌లో రోబోస్ అయితే డెవలప్ అయితే అవుతాయంట. ఇప్పటికే చాలా కంపెనీస్‌లో ఈ రోబోస్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. సో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌లో అయితే ఎక్కువ ఈ రోబోస్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. సో, కంపెనీస్ లైక్ బూస్టన్ డైనమిక్స్, టెస్లా వంటి కంపెనీస్ అయితే ఎక్కువ అయితే రోబోట్స్ని అయితే యూజ్ చేస్తున్నాయి. ఇది జనరల్గా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఎక్కువ శాతం అయితే ఉపయోగపడతాయి మన హ్యూమన్ బీయింగ్స్కి. సో, ఇప్పుడు ఈ ఏఐ కానీ ఈ రోబోట్స్తో కానీ ఇంటిగ్రేట్ అయితే అసలు ఏం జరుగుతుందో చూడాలి. సో, టర్మినేటర్ మూవీ మాత్రం ఏమైనా జరగవచ్చేమో. ఈ ప్రశ్నకు కూడా మనకు తొందరలోనే ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్తే స్మార్ట్ సిటీస్. ఫ్యూచర్లో మన సిటీస్ వచ్చేసి చాలా అడ్వాన్స్గా అయితే తయారు కాబోతున్నాయి. సో, మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే కార్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే అడాస్ అనేది వచ్చింది. మన ముందర కార్ ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తే మన కారు కూడా ఆటోమేటిక్గా బ్రేక్ అయితే వస్తుంది. ముందర కారు ఆటోమేటిక్గా ఉన్నా లేకున్నా కానీ మన కార్ అయితే బ్రేక్ వేస్తుంది. దట్ మీన్స్ మన కార్లో అడాస్ ఉంటే. ఇంకా అలానే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా రాబోతున్నాయి. సో, ట్రాఫిక్లో మనం ఏం నడపకుండానే అవే నడుపుకుంటూ అయితే వెళ్ళిపోతాయి. ఇంకా ఆకాశంలో తిరిగే కార్లు కూడా రాబోతున్నాయి. ఇంకా అంతేకాకుండా స్మార్ట్ లాక్ అని ఆల్రెడీ మనం ఇప్పటికే విన్నాము. సో, దీని ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి అయితే తీసుకుపోతున్నారు. ఇప్పుడున్న స్మార్ట్ లాక్స్లో కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి. సో, మనము నార్మల్గా ఒక ఫోటో తీసి దట్ మీన్స్ దాని ముందర నిలబడి మన ఫేస్కి రికగ్నిషన్ అయితే ఇస్తాము. సో, అది తీసుకొని మనం వచ్చినప్పుడు అది లాక్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న చిన్న బగ్స్ ఏంటివంటే మనము నార్మల్ కండిషన్లో ఫోటో దిగి అయితే లేదంటే దాని ముందరైతే నిలబడతాము. కానీ మనం వర్షంలో తడిసి వచ్చినప్పుడు కానీ లేదు అంటే కంప్లీట్ గుండు కొట్టించుకున్నప్పుడు కానీ అవి రికగ్నైజ్ చేయలేకపోతున్నాయంట. సో, ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి తేవచ్చు. ఇప్పటికే ఇవి ముంబై లాంటి కంట్రీస్లో అయితే వచ్చేసాయి. సో, దీనివల్ల ఎంతవరకు ఉపయోగమో మన డేటా వచ్చేసి ఎంతవరకు సేఫ్గా ఉంటుందనేది కొంచెం క్వశ్చన్ మార్కే. సో, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మనం మన నెక్స్ట్ టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. అదే బెయిల్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. సో, మన మనసుతోటి అయితే ఈ రోబోట్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అంట. సింపుల్ చెప్పాలంటే ఇది న్యూరలింక్కి సంబంధించింది. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే మనం ఏమీ టైప్ చేయకుండానే మన మనసులో అనుకుంటే మన కంప్యూటర్లో అయితే అదైతే టైప్ అయితే అవుతుంది. అండ్ గేమ్స్ కూడా మన బ్రెయిన్ తోటే ఆడొచ్చంట. యాక్చువల్గా మన ఎలాన్ మస్క్ వచ్చేసి వీటిని కనిపెట్టింది ఎందుకోసం అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళ కోసం అయితే కనిపెడుతున్నారు. సో, ఇది వచ్చేసి ఒక మంచి పని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా నార్మల్గా అయితే నివసించడానికి అయితే వీలు కల్పిస్తున్నాడు. అంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మన మైండ్ అయితే ఒక చిప్ని అయితే ఇన్సర్ట్ చేస్తారు. ఆ చిప్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అయితే వర్క్ అయితే అవుతుంది. మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ఈ కంప్యూటర్కి పంపించి అది వర్క్ అయ్యే మాదిరి అయితే చేస్తుంది. ఎక్కువ శాతం ఇది పక్షవాతం వచ్చిన వాళ్ళకైతే ఎక్కువ అయితే వర్క్ అవుతుంది. ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఏదైనా ఒక విషయాన్ని అయితే నేర్చుకోవాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాంగ్వేజ్ని అయితే నేర్చుకోవాలి అని అయితే అనుకుంటున్నాము. జనరల్గా ఇప్పుడున్న మనకైతే ఒక సంవత్సరమో లేదంటే ఇంకా తొందరగా అయితే 6 నెలల్లో మనము ఒక లాంగ్వేజ్ని అయితే నేర్చుకుంటాము. కానీ ఈ న్యూరల్ లింక్ దట్ మీన్స్ ఈ చిప్ని మనం బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము ఒక లాంగ్వేజ్ని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని మన బ్రెయిన్లోకి ఇన్స్టాల్ చేసి మనము నెక్స్ట్ డే కల్లా ఆ లాంగ్వేజ్ని అయితే మనం మాట్లాడవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటిదంటే కంప్యూటర్ని అయితే హ్యాక్ అయితే చేస్తున్నారు. అలానే మన బ్రెయిన్ కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకొక పాయింట్ నేనేం డిస్కస్ చేయాలి అనుకుంటున్నానంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇదైతే చాలా మంచి విషయము. కానీ ఇది పాజిటివ్ వేలో ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కేర్ తీసుకుంటా మనము దీన్ని పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటే చాలా పనికి వస్తుంది మన హ్యూమన్ బీయింగ్స్కి. ఈ టాపిక్స్లో మీకు ఏవి ఇంట్రెస్టింగ్గా అనిపించినాయో కింద కామెంట్స్లో అయితే తెలియజేయగలరు. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ ఎంఆర్ స్వర్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.